అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పూలమాల ఎలా కట్టాలో తెలుసుకుందాం. ఇవి కార్నేషన్స్ అని అమెరికాలో దొరుకుతాయి. ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. ఇలా దొరుకుతాయి. ముద్దగా ఉంటాయి పూలు. కట్టడానికి అనువుగా ఉంటాయి. ఇక్కడ చాలా కాస్ట్. 10 పూలే ఒక $5 అట్టుంటాయి. ఇండియాలో ఎంత ఉన్నదో మరి తెలీదు. అయితే బంచెస్ లాగొస్తాయి. బంచెస్ నుంచి వీటిల్ని విడి చేసుకోవాలి. విడి చేసుకున్న తర్వాత వీటి తొడిమలు ఈ సైడ్ ఉండేవన్నీ కూడా వలవాలి. ఎలా వలవాలో చూపిస్తాను చూడండి. ఇట్లా. ఇలా పువ్వు వస్తుంది కదా, ఇట్లా జాగ్రత్తగా వలవాలి, లేకపోతే రెక్కలు వచ్చేస్తాయి. ఎక్కువ రెక్కలు లేకుండా వలవాలి. ఒలిచేటప్పుడు ఇట్లా రెక్కలు వచ్చేసినా పర్వాలేదు, మళ్ళీ మనం దాన్ని డెకరేషన్కో పూజకో వాడుకోవచ్చు. ఇలా వలవాలి. ఈ విధంగా ఒలిచి పెట్టుకున్న పూలన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది పింక్, ఇది రెడ్, ఇది వైట్. ఈ పూలని మనం ఈ 3 కలర్లు కదా, కలర్ కాంబినేషన్ మనం సెట్ చేసుకోవాలి ముందు. కలర్ కాంబినేషన్ సెట్ చేసుకున్న తర్వాత మాల కట్టాలి. ఇప్పుడు కలర్ కాంబినేషన్ సెట్ చేసుకొని చూపిస్తాను మీకు. ఇలా కలర్ కాంబినేషన్ సెట్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఇది పింక్, వైట్, రెడ్, వైట్, రెడ్, పింక్, రెడ్, వైట్, రెడ్, వైట్, పింక్. మీరు ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఉల్లు దారంతో కట్టొచ్చు. పురికోసతో కట్టొచ్చు, ఉల్లు దారంతో కట్టొచ్చు. చూడండి, ఉల్లు దారం అయితే కొంచెం కొద్దిగా రోజు జరిగే కొద్దీ కొంచెం సాగుతూ ఉంటుంది, మాల పెద్దదవుతూ ఉంటుంది. అంటే ఉల్లు ఆ పువ్వు వాడే కొద్దీ ఉల్లు వదులుతుంది ఆ మాలని. చూడండి ఇట్లా. ఇప్పుడు మనకు ఎంత కావాలో అంత మొయిన ఇట్లా తీసుకొని చూడండి, ఇలా తీసుకున్న తర్వాత ఇట్లా కట్ చేసుకొని, మీరు ఒకవేళ ఏదైనా చీలకి వాటికి తగిలించాలంటే కొంచెం వదిలితే సరిపోతుంది చివర. ఎవరికైనా మెడలో వేయాలంటే కొంచెం ఎక్కువ వదలాలి. వదిలి ఇదిగోని ఇలా ముడి వేసుకోవాలి. చూడండి, ఇలా ముడి వేసుకున్న తర్వాత చూడండి, 2 భాగాలు అవుతాయి. ఇదొక భాగం, ఇదొక భాగం. అయిపోయాక ఇట్లా తీసుకొని ఇట్లా ముడి వేయడానికి ఇట్లా హోల్ లాగా చేసి, ఈ పుష్పం ఉంది కదా పువ్వు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ తొడిమ పోకూడదు. ఈ తొడిమ పోయిందంటే ఇక ఇది పువ్వు నిలబడదు. అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే నిలబడదు. ఈ తొడిమ ఇట్లా లోపలికి వెళ్ళి ఇలా కూర్చుంటుంది అనమాట. చూడండి, ఇలా టైట్ చేయాలి. టైట్ చేసిన తర్వాత జస్ట్ ముడి వేయడమే. మరలా ఇంకొక రౌండ్ తీసుకోవడం. ఇది ఇట్లా ఆంచుకున్నాం అనుకోండి. ఆంచినప్పుడు ఈ వేలు ఈ పువ్వు దగ్గర పెడితే, ఈ తొడిమ లోపల పెట్టి ఈ వేలు సపోర్ట్ పెట్టుకుంటే ఈ వేలు పువ్వుకి సపోర్ట్ ఉంటుంది, ఈ మాల మన గుండె దగ్గర సపోర్ట్ ఉంటుంది. అట్లా ఈజీగా కట్టేసేయచ్చు అనమాట. చూడండి, ఇలాగా ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చేదాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా. ఇలా ఈ తొడిమ తీసుకొని ఇట్లా ఈ హోల్లో ఇలా పెట్టి, ఈ వేలు కానీ ఇలా సపోర్ట్ ఉంటే మధ్య వేలు ఇది ఈజీగా టైట్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఒక 3 పువ్వులు కట్టాక ఇలా తిప్పుకుంటుండాలి. ఇట్లా సైడ్కి ఒక పువ్వు కట్టేసాం, ఇంకొక ముడి వేసేటప్పుడు ఇది పెట్టి ఇట్లా తిప్పాలి. ఇట్లా తిప్పుతూ ఉంటే మనకు మాల రౌండ్గా వస్తుంది అనమాట. చూడండి, పింక్ అయిపోయింది, ఇప్పుడు వైట్ తీసుకున్నా. ఇలా కట్టాలన్నమాట. ఈ మొత్తం మాల టైం ల్యాప్స్లో పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇలా కలర్ఫుల్ కాంబినేషన్తో వచ్చింది. చూడండి, ఇలా వచ్చింది మాల. చూసారా? ఇట్లా తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ కొంచెం మీకు ఉంటే దీనికి జాయిన్ చేసుకొని మెడలో వేయచ్చు, లేదా ఏదైనా పాదుకలకి వాటికి వేయాలంటే ఇలా వేసి కొంచెం స్ట్రెస్ చేస్తే వస్తుంది. ఇట్లా లాగి కట్టేయచ్చు. చూడండి, మన ఫొటోస్కి వేయచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బరువుగా ఉంటుంది. మనం ఫోటోలకి గోడకు కట్టిన ఫోటోలకి అయితే వేయచ్చు, కానీ పూజా రూమ్లో ఫోటోలకైతే కొంచెం కష్టం, ఎంత బాగా బరువుగా ఉంటుంది కాబట్టి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీరు కార్నేషన్స్ పూలతో చాలా సులభం. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేస్తే ఒలుచుకోవడం ఒకటే పని. ఒకసారి ఒలిచి పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే కట్టడం చాలా ఈజీ. ఇలా ఎంత అద్భుతంగా వచ్చింది చూడండి. మీకు ఎలా అనిపించింది చూడండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. మీరు ఈ విధానం నచ్చున్నా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తున్నా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఓం.